ఉన్నాం మనం. కనుక జ్ఞానాభ్యాసాత్, ఇది జ్ఞానాభ్యాసం ఇంపార్టెంట్. జ్ఞానాన్ని అభ్యసించడం ఎట్లా? ఇక్కడే వేస్తారు పప్పులో కాలేంది మనుషులంతా పప్పులో పడిపోతారు. జ్ఞానాభ్యాసం అంటే, జ్ఞానం అంటే బ్రహ్మాత్మనోహో, జీవుడికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఏకభావమే గనక అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం సోహం నాన్సెన్స్. దీన్ని అభ్యాసం చేయడమే అది జ్ఞానాభ్యాసం అంటే. వాళ్ళు అనుకునేది ఏంటంటే అభ్యాసం చేయడం, జ్ఞానాభ్యాసం. కాబట్టి దీన్ని అభ్యాసం చేయడం, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మం అని కూర్చొని కనుక ధ్యానం చేస్తే వాడికి జ్ఞానం కలుగుతుందనేటువంటి అభిప్రాయం. అది కాదు సార్ జ్ఞానాభ్యాసం అంటే. నువ్వు ఎంతకాలం చేసినా నువ్వు అక్కడి నుంచి లేచావంటే మాత్రం ఆకలి అవుతుంది నీకు. అప్పుడు తెలుస్తుంది నువ్వు యు ఆర్ లిమిటెడ్ అని. నువ్వు ధ్యానంలో కూర్చొని నేను అహం బ్రహ్మాస్మి అని అనుకున్నా, లేచిన తర్వాత నీకు ఎవడెవడు అప్పులు నామం పెట్టాడో వాడందరూ జ్ఞాపకం వస్తారు. నీకు దుఃఖాలు ఉన్నాయి, అవన్నీ పోవంత తేలిగ్గా. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి జ్ఞానాభ్యాసం అంటే ఏమిటి? శ్రవణ మనన నిధిధ్యాస సంస్కృత మనః పరిణామ జ్ఞానవృత్తి ఇది. అది ఎంత క్లియర్గా ఉంటుంది శాస్త్రం. శ్రవణ మన నిధిధ్యాసలు. కాబట్టి గురువు దగ్గర నువ్వు శ్రవణం చేస్తున్నావు, ఆ తర్వాత నీలో ఉండేటువంటి సందేహాలు లేకుండా చేసుకుంటున్నావు. మననంలో శ్రవణం మననం జరుగుతూ ఉంది. తర్వాత నిధిధ్యాసన స్థిరపరుచుకుంటూ ఉన్నావు. కనుక శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత మనః, ఏది మనసైతే ఇంతవరకు అశుద్ధంగా ఉండి నేను బద్ధుణ్ణి, నేను బంధంలో ఉన్నాను, నేను పరిమితంగా ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను అని అనుకుంటూ ఉందో, ఇదే మనసు గురువు దగ్గర కూర్చొని శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత శ్రవణ, తరువాత వినినివి ఏవైతే ఉన్నాయో ఆ కల్మషాలని పోగొట్టుకోవడానికి మనన, సందేహ నివృత్తి, నిధిధ్యాస, అవును నేనే బ్రహ్మము అనేటువంటిది నీకు భావం ఏదైతే ఏర్పడుతూ ఉందో జ్ఞాన వృత్తి, శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత, వీటి వల్ల సంస్కరింపబడినటువంటి మనః పరిణామ, మనసు యొక్క పరిణామమే జ్ఞానవృత్తి. ఇప్పుడు చూచారా? కాబట్టి ఇంతవరకు నేను పరిమితుడిని, నేను దుఃఖంలో ఉన్నాను అనుకునేటువంటి మనసే శ్రవణ మన నిధిధ్యాసనల వల్ల ఎప్పుడైతే ఇది సంస్కరింపబడిందో దీని పరిణామం జ్ఞానవృత్తి. ఎందుకని? జీవుడే బ్రహ్మం కానీ బ్రహ్మం వేరుగా లేడు అనేటువంటిది జ్ఞానం కలుగుతూ ఉంది. ఈ జ్ఞాన వృత్తి అజ్ఞాన కలుషం జీవం, అజ్ఞానైన కలుషం జీవం వినిర్మలం కృత్వా, ఈ జ్ఞానవృత్తి వినిర్మలం కృత్వా శుద్ధీకృత్య, ఆ అజ్ఞానంలో ఉండేటువంటి వాడిని బురదకు వచ్చినటువంటి వాడికి నీళ్లతో మనం ఎట్లాగైతే శుభ్రం చేస్తున్నామో, నీళ్లతో శుభ్రం చేసిన తరువాత ఆ పంకం లేకుండా ఎట్లా పోతూ ఉందో, కాబట్టి ఆ జ్ఞాన పంకంలో కూరుకుపోయినటువంటి వాడిని జ్ఞాన జలంలో జ్ఞాన వృత్తి ఏర్పడుతూ ఉంది. ఈ జ్ఞాన వృత్తి అనేటువంటి జలం చేత వాడిని శుద్ధం చేసిన తర్వాత శుద్ధీకృత్య, మరి శుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఏం చేస్తాయి? పోతాయి. ఈ వృత్తి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమే జ్ఞానవృత్తి వచ్చింది కనుక జ్ఞానవృత్తి యొక్క ముఖ్యోద్దేశం అజ్ఞాన నివృత్తి మాత్రమే. ది రిజల్ట్ ఆఫ్ జ్ఞానవృత్తి ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ఇగ్నరెన్స్, దట్స్ ఆల్. కనుక జ్ఞానవృత్తి ఏం చేస్తుంది? జ్ఞానవృత్తి ఫలం ఏమిటి? అజ్ఞానాన్ని నివృత్తి చేయడం తప్ప మరొక పని లేనే లేదు. సో the జ్ఞాన వృత్తి alone removes the ignorance and makes you recognize the reality, the vastu, the atman. కనుక అజ్ఞానం చేత కలుషితమైనటువంటి జీవుడు నేను అహం పరిచ్ఛిన్న, ఐఎమ్ బౌండ్ అనుకుంటున్నాడు చూడు, ఐఎమ్ లిమిటెడ్ అనుకుంటున్నాడే. జ్ఞానవృత్తి వచ్చింది కాబట్టి కేవల అనంత భవేత్, వీడే నేను అనంతమని తెలుసుకుంటూ ఉన్నాడు కనుక జ్ఞానవృత్తి ద్వారా, అఖండ బ్రహ్మాకార వృత్తి ద్వారా ఇది ఏర్పడిన తరువాత అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంది. జ్ఞానవృత్తి అంతవరకు ఉండేటువంటి అజ్ఞాన వృత్తి మన దగ్గర. ఇప్పుడు నేను అహం పరిచ్ఛిన్న అనేది అజ్ఞాన వృత్తి. అహం పరిచ్ఛిన్న, అహం బద్ధ, ఇదేంటిది? సంకల్పం కాదా? వృత్తి, అజ్ఞాన వృత్తి.
ఇప్పుడేమొచ్చింది? శివోహం అహం శివ. ఊరికే మాట అనుకుంటే కాదు, శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత మనః పరిణామ జ్ఞానవృత్తి. తత్ జ్ఞానవృత్తి అది ఏదైతే ఉందో వినిర్మలం కృత్వ అజ్ఞాన కలుషం జీవం వినిర్మలం కృత్వ జ్ఞానం స్వయం నశ్యేత్. జ్ఞానవృత్తి స్వయం నశ్యేత్, జ్ఞానవృత్యేపి స్వయం నశ్యేత్ ఇది. కాబట్టి ఆ జ్ఞానవృత్తి కూడా లేకుండా పోతూ ఉంది. కథం, హౌ, కథం జలం కథక రేణువత్. వెరీ క్లియర్. కథక రేణు గంధం, ఇది ఫిల్టర్స్ అప్పుడు ఆ రోజుల్లో. జలం కథక రేణువత్. చెరువుల్లో నుంచి బావుల నుంచి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటారు కనుక అదంతా బురదగా ఉంటే, మడ్డీగా ఉంటే ఆ నీళ్ళని అలా పెట్టుకున్నప్పుడు ఆ నీళ్లు తాగితే అనారోగ్యం కనుక దాన్ని శుద్ధి చేసి తాగాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడైతే మనకు ఫిల్టర్స్ ఉన్నాయి, ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇది ఒక న్యాయం. జలం కథకరేణు న్యాయం అని అంటారు దీన్ని శాస్త్రంలో. కథకరేణు అంటే చిల్లగింజ, ఇండుపుకాయ అని కూడా చిల్లగింజ. దాన్ని గంధం తీస్తారు. పౌడర్ చేసిన తర్వాత దాన్ని గంధంగా చేస్తారు, పేస్ట్ లాగా తీస్తారు. తీసి ఏదైతే కుండలో నీళ్లు ఉన్నాయో, చెరువు నుంచి తెచ్చుకున్న నీళ్లు, అవి అశుద్ధంగా కనపడతా ఉంటాయి మనకి. దీంట్లో చాలా మురికి ఉంది అని కనపడుతూ ఉంటాయి కనుక ఇది తాగలేము. ఈ కథకరేణు గంధాన్ని అందులో వేసేస్తారు. ఇది ఏం చేస్తుందో తెలుసా? చిల్లగింజ పొడి గంధంగా తీసింది, పేస్ట్గా తీసింది. ఇది నీళ్లలో ఉండేటువంటి మురికి అంతా కూడాను అంతవరకు చెల్లా చెదరై ఉంటుంది మురికి. ఇది దాన్ని అంతా ఒక్క చోటకి గడ్డలాగా తయారు చేస్తుంది, గట్టిగా తీసుకొస్తుంది ఒక చోటకి. దానికి ఉంది ఆసక్తి. కాబట్టి నీళ్లలో ఉండేటువంటి మురికినంతా ఒక్క చోటకి చేర్చిన తర్వాత అప్పుడు గట్టి పడుతుంది కదా, మెల్లగా కిందకు వస్తుంది. ఇంతవరకు తేలిగ్గా ఉన్నది కనుక ఆ మురికంతా నీళ్ళలో తేలుతూ ఉంటుంది. అదంతా ఒక్క చోటకి ఎప్పుడైతే వస్తుందో దీనివల్ల, ఇదో తమాషా కెమికల్ యాక్షన్. ఇది ఎప్పుడైతే ఒక్క గట్టిగా తయారు చేస్తుందో, ఇప్పుడు నీళ్ళల్లో చూడండి, మనం కనుక ఏదన్నా ఒక కాగితం వేసామనుకోండి వెంటనే మునగదు, రాయి వేస్తే మునగుతుంది. అది కాబట్టి ఎప్పుడైతే బరువుగా ఉంటుందో మునిగిపోద్ది. ఇదంతా కూడా ఒక చోటకి తెచ్చినప్పుడు అది పోతా ఉంటుంది అట్లా. ఏది ఆ మురికంతా కూడా గడ్డగట్టినటువంటి మురికి ఎక్కడికి పోతుంది? కుండలో కిందకి పోతా ఉంటుంది. అది పోతూ ఉంటే గోవె వెంట తగులు కోడె భంగిని, ఇది కూడా దాని వెనక పోతా ఉంటుంది. ఏది అది ఇది జలం కథకరేణువత్. జలం కథకరేణు న్యాయం ఇది. కాబట్టి చిల్లగింజ పొడి నీళ్ళల్లో ఉండేటువంటి అశుద్ధాన్నంతా కూడా శుద్ధి చేసిన తర్వాత దానిని పోగొట్టి, ఇది ఉన్నదనుకోండి దీంతో కలిపి తాగితే మళ్ళీ అశుద్ధమే కదా. కాబట్టి ఇది కూడా మెల్లగా కిందకి బాటంకి వెళ్ళి చేరిపోతుంది. ఇప్పుడు నీరంతా నిర్మలంగా ఉండేది. దృష్టాంతం అంతే, దీన్ని తీసుకొని ఆలోచించకూడదు. దృష్టాంతం ఏకదేశీయం కనుక ఆ నీళ్ళని మనం పానం చేస్తాం. కాబట్టి అశుద్ధంతో ఉన్నటువంటి నీళ్ళని, నిర్మలత్వం లేనటువంటి జలాన్ని కథకరేణు గంధం ఏ విధంగా అయితే శుద్ధి చేసి అందులో అశుద్ధానంతా పోగొట్టిన తర్వాత తాను కూడా నశించిపోయిందో, అట్లాగే గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసలు చేసిన తర్వాత తద్వారా సంస్కరింపబడినటువంటి మన మనస్సులో నుండి జ్ఞానవృత్తి పుడుతుంది. అది ఏకభావ అవగాహన వృత్తి. వెరీ ఇంపార్టెంట్. ఏకభావ అవగాహన వృత్తి అంటే ఏకభావ, ఈశ్వరుడే జీవుడు, జీవుడే ఈశ్వరుడు అనేటువంటి ఏకభావ అవగాహన వృత్తి. ఈ విధమైనటువంటి జ్ఞాన వృత్తి కలుగుతూ ఉంది. ఈ జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని పోగొడుతూ ఉంది. అది పోయిన తర్వాత జ్ఞాన వృత్తి ఉంటుందా? ఇది కూడా ఉండేందుకు అవకాశమే లేదు. జలం కథక రేణువత్. ఇప్పుడు అడవిలో ఒకసారి అంటే మళ్ళీ ఇప్పుడు ఆ కథకరేణు గంధాన్ని తెచ్చి మీకు చూపెట్టలేను. ఇప్పుడు అడవిలో చూడండి మీరు, వెదురు పొద ఉంటుంది కదా. గాలికి ఆ వెదుళ్ళు బాగా వెదురు చెట్లు ఉండేటువంటి చోట వెదురు పొద చూస్తే గాలికి బాగా ఒక్కోసారి కొండగాలి వీచినప్పుడు అవి ఊరికి ఇట్లా కదలుతాయి. కదిలినప్పుడు ఒకదానికి రాపిడ్ అవుతుంది. రాపిడయ్యి అగ్ని పుడుతుంది. ఏదో ఒక చోట పుడుతుంది అగ్ని, ఒక రెండు అట్లా రాచుకుంటాయి, అగ్ని పుడుతుంది. పుట్టిన తర్వాత ఈ అగ్ని మొత్తం అక్కడ ఉండే వాటిని అన్నిటినీ లేకుండా చేస్తుంది అగ్ని.
అగ్ని ఉంటుందా, అది ఆరిపోదు. ఇప్పుడు అర్థమైంది.